వీడియో చేస్తున్నాం గణేష్ ఈత పళ్ళకి వచ్చాము. ఈ పళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. బాబాయ్ ఈ రాయలు గుర్తున్నాయి నీకు? గుర్తుంది బాబాయ్. ఏ వీడియో చేసాం ఇక్కడ చెప్పు. ఇక్కడ ఏ వీడియో? చేపల వీడియో లాంటి చేసాము బాబాయ్. చేపల వీడియో లాంటిది కాదు, చెప్పు కరెక్ట్ చెప్పు. చేపల పేరు ఏం పేరు? ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై ఎలా చేసాము బాబాయ్? ఫిష్ ఫ్రై చేసాము. అవును, శీలావతి ఫిష్ ఫ్రై చేసాం ఇదే లొకేషన్కి. ఇదైతే ఎత్తైన రాయండి, ఇక్కడే వంట చేసుకున్నాము. మంచి అనుభూతి కదా కనీసం, మంచి ఎక్స్పీరియన్స్ చేసాము. ఇక్కడ వస్తే బాగా చల్లగా గాలి కొడుతుంది, చల్లగా ఉంది, గాలి కొడుతుంది ఇక్కడ. ఇక్కడ ఇచ్చేసి ఈ రాయి ఇట్లా లాగుదాం, ఉంచు పట్టుకో. ఎందుకంటే మళ్ళీ మనకి ఇక్కడ ఒక వీడియో చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు. మళ్ళీ పడిపోతుంది కూడా గాలి. ఓకే ఓకే బాగుంటుంది. టైం అయితే ఇప్పుడు 10 గంటలు అవుతుంది. ఇప్పుడు రారా ఎంట్రీ చెప్దామంటే ఆవలిస్తున్నాడు. నిద్ర వస్తుంది ఇట్లా. లేదు బాబా, ఆవలిస్తుండేను. ఓకేనా, రెడీనా చెప్దామా? ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. నువ్వు కలుసు? నేను కూడా బాబా చాలా బాగున్నాను. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే మా గిరిజన ప్రాంతాలలో దొరికే, ఈ సీజన్కి దొరికే, వేసవికాలం సీజన్లో దొరికే ఈత పళ్ళను అయితే మీకు సేకరించి చూపించబోతున్నాము. వాటిని అమ్ముకుంటారు కూడా అండి. ఇప్పటికే మా ఊర్లో ఆడవాళ్ళు అయితే చాలా మంది వాటిని సేకరించడానికి బయలుదేరి వెళ్ళిపోయారు. మాకు కూడా దొరుకుతాయి అనేసి అయితే గ్యారంటీ లేదు. కానీ అదే వీడియో ఇప్పుడు చేయబోతున్నాము. సమ్మర్కి అయితే ఈత పళ్ళు అయితే దొరుకుతాయి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా గణేష్? టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తీయగా ఉంటాయి. ఇదే వీడియో ఇప్పుడైతే మేము చేయబోతున్నాము. వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోను ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు అన్నది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అన్నది అయితే మేము తెలుసుకుంటాము కదా కనీసు? తెలుసుకుంటాం మేము కూడా. తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేయండి. ఇవి తీసుకో, ఒక 2 పళ్ళు పండు ఉన్నాయి ఈ గెల్లలు అయితే. తీసుకోపోతే ఇలా తీయాలి, ఇలాంటి పైన రాకూడదు, ఇలా తీసుకోవాలి. వర్షం పడి ఎండ కాస్తే బాగా నూనె ఉంటుందిరా ఈత పళ్ళలోని. చూడు చక్కగా ఉన్నాయి. సూపర్గా తీయగా ఉన్నాయి కనీసు. తీయగా ఉంటాయి. మేకలు ఎక్కువ తింటాయి కదా, మేకలు లేత పళ్ళు అయినా సరే, పండినవి అయినా సరే. ఓకే, నెక్స్ట్ దగ్గర వెళ్దాం పద. మేమైతే అది మా ఊరు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే ఇదిగో ఇటువైపు వెళ్తున్నాము, కొండ వైపు వెళ్ళిపోతున్నాము. కొండకైతే వచ్చేసాం పద. ఇల్లులు కట్టుకునే వాళ్ళకి రాయిలు అయితే ఇవి చూడు, బోల్డ్ ఉన్నాయి ఇక్కడ రాయిలు. కోట ఉంది, కొద్దిగా దగ్గర అయితే బాగుంది కదా. కొంతమంది ఇబ్బంది పడిపోతున్నారు రాయిలకి. ఇవైతే లేతవండి, లేతవి కూడా తినొచ్చు. ఇవి తినుదా, ట్రై చేయి. మన వాళ్ళకి లేతవి తిని చూపించు. ముదిరిపోయిందా చూడు, ముదిరిపోయిందా? ఓకే, ఇది లేతది. అక్కడ పండు ఉన్నాయి, అక్కడ పళ్ళు ఉన్నాయి. పద. ఏట్రా దగ్గు వస్తుంది? ఈ పురుగులను చూస్తున్నారు కదా, తెల్ల కనిపిస్తున్నాయి కదా, ఇవే సీతాకోక చిలుకలు కూడా మారుతాయి కదా కనీసు? తెలుసా నీకు ఈ విషయం? తెలుసు బాబాయ్. ఇప్పుడు చిన్న ఉన్నాయి, మళ్ళీ పెద్ద అవుతాయి. బాబాయ్, ఈత పళ్ళు వల్ల ఉపయోగాలు ఏంటి బాబాయ్? ఈత పళ్ళు వల్ల ఉపయోగాలు నాకు తెలిసిన ఒక 6 చెప్తాను. ఓకే బాబాయ్, సరేనా? మొదటిది అయితే కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. రెండోది వచ్చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
విటమిన్లు ఖనిజాలు వంటి పోషకాలు ఉంటాయి. వీటి వల్ల శరీరంలో వచ్చే రోగనిరోధక శక్తిని అయితే పెంచుతుంది. మూడోది వచ్చేసి ఈ పళ్ళలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దాని ద్వారా రక్తహీనతను నివారిస్తుంది. నాలుగవది వచ్చేసి ఈ పళ్ళు తినడం వల్ల అల్జీమర్స్ వ్యాధిని కూడా నివారిస్తుంది కనుసు. ఇక ఐదోది శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది. ఇక ఆరోది వచ్చేసి ఈ పళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. ఓకేనా కనుసు? ఓకే బాబాయ్. ప్రస్తుతానికైతే నాకైతే ఈ 6 లాభాల గురించి తెలుసు ఈత పళ్ళు తినడం వల్ల. ఓకేనా? నీకు వచ్చింది చెప్పావు కదా బాబాయ్. అవును, సేకరిద్దామా? సేకరిస్తా బాబాయ్. ఆకులు మనం తెచ్చావు కదా. ప్రకృతి నుంచి సహజంగా లభిస్తాయి కదా కనుసు. అందుకనే వీటిలో అన్ని పోషకాలు, అన్ని రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఈ ఈత పళ్ళకు ఉంటాయి. ఈ ఒక ఈత పళ్ళే కాదు, చాలా రకాల పళ్ళలో కూడా ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ 2 మిగిలిన పళ్ళు ఉన్నాయి కదా, ఇవి కూడా ఉరికి తీసుకొని వెళ్ళి వీటిపైన వాటర్ చల్లి ఉంచేస్తే రేపటికల్లా పండిపోతాయి. రేపటికల్లా ఉదయం పండిపోతాయి. వర్షం పడితే మెదడు టేస్ట్గా ఉంటాయి. చూడు నూనె ఎలాగా ఉంటాయి. నూనె కూడా నిజంగా సిరిగా చూడు నూనె ఎలా ఉన్నాయి? బాగుందా? తీయగా ఉంది కదా? తీయగా సూపర్గా ఉన్నాయి. ఇవి కూడా వేస్ట్ చేయమండి. మిగిలిన 2 పళ్ళని అయితే ఊరికి తీసుకెళ్ళి స్టాక్ ఉంచుకుంటే రేపటికి పండుతాయి. పిల్లలతో తినవచ్చు. అప్పుడు రేపటికి ఫుల్ పండిపోతాయి బాబాయ్. అప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బాబు. ఇవి కూడా కత్తితో కట్ చేస్తే కత్తి కానీ పదును లేకపోతే పళ్ళు అన్ని రాలిపోతాయండి. అందుకని కట్టర్ తెచ్చుకున్నాం కదా కనుసు. తెచ్చుకున్నా. భలే పండున్నా కదా బాబాయ్. చూడు కదా మధ్య మంచిగా పండుతుంది బాబా. చూడు కదా ఇవేలా ఇలా పండున్నా కదా. ఇవి మొత్తం మధ్య భలే పట్టండి. సూపర్ పండు ఉంది. మధ్య దానికి గాలి కొట్టదు కదా బాబాయ్. దాన్ని బట్టి పళ్ళు కూడా రాలవు. అవ్వదు, గుచ్చేస్తాయి ముళ్ళు కూడా. అవి వాటికి కూడా బాగుంటాయి. ఓకే ఓకే వచ్చే ఇంకో 2-3 గెలలు తీసుకొని బయలుదేరదాం. నేను రా బాబిని. ఏం ఫోన్ చేసే మిస్డ్ కాల్ ఉంది. లేదు రావట్లేదు. వీడియో చేస్తున్నాము. గణేష్ ఈతపల్లికి వచ్చాము. ఎక్కడున్నారు? వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఎవరెవరు? నేను, మాస్టరు, సింహ, తర్వాత నాన్న, లోకరాజు, మహేష్, మళ్ళీ జాగుపుట్టి, చిన్న కద్దయ్య, జంబు కద్దయ్య, కద్దయ్య. ఈరోజు వచ్చేస్తారా? ఈరోజు ఇప్పుడు వచ్చేస్తావా? సరే. ఎంతసేపు అయింది వెళ్ళిపోయి? జస్ట్ ఇప్పుడు వచ్చావు. ఓకే సరే అయితే. వస్తున్నాడు ఫోన్ చేసి. అవునవును, రావట్లేదు. వీడియో చేద్దామని ఉండిపోయాము. 1 రోజులు అయింది కదా. సరే అయితే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాకు మ్యారేజ్కి వెళ్ళాలి. కానీ మీరు కామెంట్స్ చేస్తున్నారు కదా వీడియోస్ చేయండి అని. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఈరోజు ఉదయం ఇప్పుడు వీడియో తీస్తున్నాము. ఈరోజు అప్లోడ్ చేస్తాము. సో మా కష్టానికి తగ్గట్టుగా మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేయండి. మా వీడియోకి తప్పేం లేదు కదా కానీ డబ్బులేం అయిపోద్దు కదా. మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. యూట్యూబ్ అతను వేరే వాళ్ళకి రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు నచ్చితేనే లైక్ చేయండి. నచ్చకపోతే చేయకండి కదా బాబాయ్. డల్లుకు చెప్తున్నావు నువ్వు. మనం పెళ్లికి వెళ్ళిపోయాము. వాళ్ళు ఎదురు చూస్తారు. మరి ఏం చేస్తాం? అదే కదా బాబాయ్, ఎదురు చూస్తారు. రెండాన్ని కబురు చేసేసారు. కార్డు ఇచ్చి ఉంటారు కానీ వీడియో ఇంత ఇలా అయితే ఇంకా వీడియో 40 నిమిషాలు వెళ్ళిపోద్ది. ఒకటి ఇలాగ ఇచ్చాలి బాబు. ఇవి వచ్చేస్తే టేస్టీగా బాబు. చెప్పాలంటిదా? అవి రాకుండానే స్పీడ్గా తీయొచ్చు. నేను తీస్తాను. ఒకసారి వీడియో తీయలేకపోతండి.
ఈ మాత్రం అయితే ఏరుకున్నాము, మాకైతే తినడానికి సరిపోతాయి. తమ్నేల్ కోసం ఫోటో అని తీస్తుంటే గణేష్ షర్ట్ అయితే చూస్తాను, చిరిగిపోయింది, చూపిస్తాను. రే ఇదేంట్రా, మనం తీసుకున్నాం కదా ఒక 2 షర్ట్లు, అవి వేసుకోవచ్చు కదా. లేదు బాబాయ్, ఇంకొంటా కదా ఇలా వచ్చేస్తుంది. చిరిగిపోయింది వేసుకున్నాం. చూసుకోలేదు ఇందాకేమో అక్కడ. కవరప్ చేయడం మాత్రం నీ తర్వాత ఎవరైనా సరే కదా. లేదు ఇందాకేమో ముందు తిరగలేదు. సరే పద తిందా, టేస్ట్ చేయి. చూపించి నువ్వు అంత స్పీడ్గా తినేస్తుంటే మిషన్ లాగా. ఏంటి అంత స్పీడు? ఇక్కడ కెమెరా యాంగిల్ కానీ అక్కడ ఫోకస్ కానీ పెట్టకుండా నువ్వు మిషన్ అన్నట్టు టక్ పుట్టకమని తినేస్తుంటే. రుచిని ఆస్వాదించడంలో నీ తర్వాత ఎవరైనా సరే నిజంగా బాగా ఆస్వాదిస్తావు కదా. అబ్బా భలే ఉంది బాబు, సూపర్ ఉన్నాయి. టేస్ట్ బాగా ఫీల్ అవుతావు కదరా. టేస్ట్ కూడా చాలా చూడు, మొత్తం ఇలా నూనెలాగా చూడు, ఇలాగా ఉన్నాయి మొత్తం. చూడు భలే చక్కగా ఉన్న పండ్లు కూడా. మా వాళ్ళైతే మంగళవారం శుక్రవారం పూట వీటిని పాడేరు మార్కెట్కి తీసుకుని వెళ్తారు. మీరు కావాలంటే ఎవరైనా మా ఏరియా వాళ్ళు ఉంటే కొనుక్కొని తినవచ్చు. మా వాళ్ళైతే తట్ట అయితే 200-300కి అమ్ముకుంటారు. చిన్న తట్టకు చేస్తారు. చిన్న తట్ట కాదు, పెద్ద తట్టే. పెద్ద దగ్గర కొందరు, చిన్న దగ్గర మోస్తారు. ఇంకా మీరు కొనుక్కోవడానికి అయితే జగ్గు అయితే 50 రూపాయలు ఉంటుంది. ఇవి 50 రూపాయలకి అయితే ఈ మాత్రమే దొరకవచ్చు. నాకు తెలియదు, తక్కువ కూడా ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. 50 రూపాయలకా? తక్కువ కూడా ఉండొచ్చు. మన వాళ్ళు అమ్మడానికి ఎక్కువ ఉంటుంది, మనం తిరిగి కొనుక్కోవడానికి తక్కువ ఉంటుంది అంటున్నా నేను. ఓకేనా? తీయలేదు కదా, ఫోకస్ అయ్యలేదు కదా నువ్వు కూడా. నేను తిన్నది తీసా, వీడియో తీసేవా లేదా? తీసాను. అంటే కట్ అయిపోయిందా, కనిపించనా? కనిపించావు. చూస్తాను కదా, ఎడిటింగ్ అప్పుడు దొరకదు. చూస్తావులే కదా. ఎక్కువ తిన దాహం వస్తుంది కనుక. అవును బాబు, ఎండ ఇప్పుడైతే ఎండ పర్సనల్ చేయలేదు కదా బాబు. ఎండ ఉంటే ఈ పాటికి మనం తిన్నాం కదా, అప్పుడే దాహం ఫుల్గా వచ్చేసినాం. కొంచెం చల్లగా ఉంది కాబట్టి సరే రెడీ అవుతుంటే ఎండ్ సబ్స్క్రైబ్ చేద్దామంటే నువ్వు ఇంకా తింటూనే ఉన్నావు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యాంపింగ్ వీడియోకి సంబంధించి ప్రతి వీడియోలో క్యాంపింగ్ వీడియో చేయండి బ్రదర్, క్యాంపింగ్ వీడియో చేయండి అనేసి ప్రతి వీడియోలో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ మాకు ప్రస్తుతానికైతే క్యాంపింగ్ వీడియో చేసే అంత ఎక్విప్మెంట్స్ లేవండి. వర్షం పడుతుంది రాత్రిపూట, అందుకనే చేయలేకపోతున్నాం కదా కనీసం. మాకైతే ఓన్లీ టెంట్ మాత్రమే ఉంది. బయట వచ్చి వీడియో చేద్దామన్నా ఏ టైంకి ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. ప్రస్తుతానికైతే ఈ మధ్యకాలంలో అయితే డైలీ వర్షం పడిపోతుంది, అందుకనే క్యాంపింగ్ వీడియో అయితే పెండింగ్ పెట్టాము కదా తెలుసు. ఇప్పుడు కూడా వర్షం వచ్చేలా, ఈ రోజు కూడా వర్షం పడేలా ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం వర్షం పడినా చేయలేకపోతున్నాం, ఎందుకంటే మట్టి తడిసిపోయి ఉంటుంది. రాత్రి అయినా వర్షం పడిపోద్ది అనేసి డౌట్ వేస్తుంది. కొన్ని రోజులైతే రాత్రి వర్షం పడిపోతుంది, అందుకనే క్యాంపింగ్ వీడియో అయితే పెండింగ్లో ఉంది. కానీ ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాం కదా తెలుసు. ఇది ఈరోజు అయితే ఈతపల్లి వీడియో చేసాము. మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మీ సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే అది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము చేయడానికి, మంచి మంచి కంటెంట్ చేయడానికి మాకైతే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అంతే కదా గణేష్? ఈతపల్లి అయితే గణేష్ వాళ్ళ ఇంటికి అయితే సంతకు తీసుకెళ్ళేవి స్టాక్ ఉన్నాయి. ఇవైతే ఉన్నాయి కదా, ఉన్నారు కదా. ఇవైతే మా బుడ్డోడికి తీసుకెళ్ళిపోతాను. యాక్చువల్గా అయితే ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేయలేము. ఇందాక చూసారు కదా, మ్యారేజ్కి వెళ్ళాలి, మా అల్లుడు మ్యారేజ్కి. వీడియోస్ లేట్ అవుతున్నాయి బ్రదర్ అనేసి 2-3 కామెంట్సే వచ్చాయి. కామెంట్స్ అవి అయినా సరే మాకు చాలా ఎక్కువనే, ఎందుకంటే ప్రజెంట్ అయితే మా ఛానల్ తరఫున అమౌంట్ అయితే ఏమీ లేదు. మేము ఇప్పటి వరకు ఛానల్ని రన్ చేసామంటే అది కేవలం మీ నుండి వచ్చిన మంచి మంచి కామెంట్స్ వల్లనే కదా కనీసం. మంచి మంచి కామెంట్స్ వల్ల ఇప్పటి వరకు మా ఛానల్లో అయితే ఒకే ఒక నెగిటివ్ కామెంట్ తప్ప ఇంకా ఒక్కటి కూడా లేదు. అన్ని పాజిటివ్ కామెంట్సే, మంచి కామెంట్సే వస్తాయి.
కదా కనుసు. అవును బాబాయ్ మంచి అందుకనే అమౌంట్ లేకపోయినా సరే మేమైతే వీలు చూసుకొని వీడియోలు చేస్తూనే ఉంటాము. మంచి రోజులు వస్తుందనేసి అయితే ఆశిస్తున్నాము. ఆ రోజు అటువంటి రోజులు కూడా త్వరలోనే రావాలనేసి కోరుకుంటున్నాము. మీరు కూడా సపోర్ట్ చేసే వాళ్ళైతే వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్.